మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ప్రకృతి మనకి ఇచ్చిన సంపద నిజంగా ఎంతో అమూల్యం, అంతులేనిదని చెప్పవచ్చు. ముఖ్యంగా వర్షాకాలంలో మొక్కలు ఎక్కడ చూసినా మొలుస్తూ ఉంటాయి. కొన్ని మొక్కలు తమకు తాముగా పుట్టి పెరుగుతూ ఉంటాయి కదా, వాటిని మనం పొరబడి చెత్త అనుకొని, కలుపు మొక్కలు అనుకొని పీకి పారేస్తూ ఉంటాం. కానీ ఈరోజు నేను మీరు ఆ విధంగానే భావించే కొన్ని మొక్కల గురించి చెప్పబోతున్నాను. ఇవి మన కళ్ళ ముందే కనిపిస్తూ ఉంటాయి. మన చుట్టూ ఉన్నా సరే మనం వీటిని పిచ్చి మొక్కలుగా అనుకుంటూ ఉంటాం. కానీ అసలు నిజం ఏమిటో తెలుసా? వీటిని అమూల్య రత్నాలు అని పిలవటం కూడా తక్కువే. ఎందుకంటే ఇవి అసలైన వజ్రాలు, ముత్యాల కంటే ఎక్కువ విలువైనవి. వీటిలోని ఔషధ ప్రాముఖ్యత నిజంగా అపారమైనది. ఈ మొక్క కనిపిస్తే మాత్రం మగవారికి ఇక పండగే. ఇది మగవారిని గుర్రంలా పరిగెత్తేలా చేస్తుంది. అవును, ఈరోజు మనం మన ఇంటి చుట్టూ విపరీతంగా పెరిగే అటువంటి ఒక చిన్న మొక్క గురించే తెలుసుకోబోతున్నాం. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, దీన్ని చూసి మీరు ఏదో పిచ్చి మొక్క అని అర్థం చేసుకొని ఉండవచ్చు. కానీ ఇప్పుడు దాని పేరు ఏమిటి, అది మనకు ఎటువంటి ప్రయోజనాలను ఇస్తుంది, అలాగే ఈ మొక్కను ఉపయోగించి మనం ఏ విధంగా లాభాలను పొందవచ్చు వివరంగా తెలుసుకుందాం. ఎందుకంటే ఈ మొక్క యొక్క ఉపయోగాల గురించి వింటే మీరు కూడా నిజంగా ఆశ్చర్యపోతారు. ఇక మీదట ఈ మొక్క ఎక్కడ కనపడినా ఎప్పుడూ కూడా పిచ్చి మొక్కగా అస్సలు భావించరు. దీనికి నేను హామీ ఇస్తాను. మరి ఆ మొక్క గురించి వివరంగా తెలుసుకునే ముందుగా ఈ సమాచారాన్ని తప్పకుండా లైక్ చేయండి మరియు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే అసంపూర్తిగా తెలుసుకునే వీడియో మీకు పూర్తి ప్రయోజనాలను, పూర్తి జ్ఞానాన్ని ఎప్పటికీ ఇవ్వలేదని గుర్తుపెట్టుకోండి. సాధారణంగా ప్రతి ఒక్కరి ప్రాంతంలో కనిపించే ఈ మొక్కను తెలుగులో చిన్న ఉమ్మెత్త అని, ఆయుర్వేద శాస్త్రంలో మరుల మాతంగి అని కూడా పిలుస్తారు. ఇది ప్రతి ఊరు, ప్రతి పట్టణంలో కనిపిస్తూ ఉంటుంది కదా. దీనిని చిన్న ఉమ్మెత్త అని పిలవడానికి కారణం దీని ఆకులు కూడా అచ్చం ఉమ్మెత్త చెట్టుకు ఉన్నట్లే ఉంటాయి. ఇక దీన్ని వేరువేరు ప్రాంతాల్లో వేరువేరు రకాలుగా పిలుస్తారు. హిందీలో దీనిని ఛోటా దతూరా అంటారు. చాలామంది దీన్ని చిన్న గోకర్ణ అని కూడా అంటారు. ఇక కొన్ని చోట్ల అయితే కాకర, ఇంకొన్ని చోట్ల అయితే కాంతికాంత గోళ అని కూడా పిలుస్తారు. ఇంగ్లీష్లో దీనిని క్లాక్ ఫ్లవర్ అని అంటారు. గ్రామాల్లో పిల్లలంతా చిన్నప్పుడు ఈ క్లాక్ ఫ్లవర్తో ఆటలు ఆడే ఉంటారు. 10th క్లాస్ సిలబస్లో కూడా దీనికి సంబంధించి ప్రస్తావన ఉండేది కదా. ఇది ఎక్కువగా గ్రామాల్లో, పొలాల్లో, చెరువుల దగ్గర కనిపిస్తూ ఉంటుంది. నిజం చెప్పాలి అంటే ఈ చిన్న ఉమ్మెత్త బంగారం, వెండి, వజ్రాల కంటే కూడా ఎక్కువ విలువైనది. ఈ మొక్కకు పువ్వులతో పాటు కాయలు కూడా కాస్తాయి. దీని కాయకు ముళ్ళులు సూదుల్లాగా ఉంటాయి. ముఖ్యంగా ఇవి జనవరి, ఫిబ్రవరిలో వీటి గింజలు కనిపించడం మొదలవుతుంది. మొదట ఈ కాయలు పచ్చగా ఉంటాయి. ఆ తర్వాత ఇవి బ్రౌన్ కలర్లోకి మారుతాయి. ఇవన్నీ కూడా ఔషధ గుణాలతో నిండిన ఖజానా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది ఒక గొప్ప ఔషధ మొక్క. అంటే ఇది అమృతంతో సమానం. చాలా శక్తివంతమైన మూలిక ఇది. పెద్ద డాక్టర్లు, పెద్ద మందులు కూడా దీని ముందు ఏమీ కావు. ఇది వర్షాకాలంలో తానంతట తానే పుట్టి పెరుగుతుంది. నిజంగా మన భారత భూమి ఇటువంటి మొక్కను మనకు ప్రసాదించినందుకు మనం కృతజ్ఞతలు తెలియచేయాల్సిందే. విదేశీయులు ఇప్పటికీ ఇలాంటి మొక్కల కోసం వెతుకుతూనే ఉంటారు. కానీ మన ప్రకృతి మనకు సహజంగా ప్రసాదించినందుకు మనం ఎంతో అదృష్టవంతులం. అందుకే ఈ రోజుల్లో చాలామంది ఇంగ్లీష్ మందుల వైపు కాకుండా ఆయుర్వేద మూలికల వైపు మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే ప్రకృతి ప్రసాదించిన మొక్కల్లో దైవం ఉంటుంది, అమృతం ఉంటుంది. మోడర్న్ సైన్స్ మందులు కేవలం టెంపరరీ ఉపశమనాన్ని మాత్రమే ఇస్తాయి. కానీ ఆయుర్వేదం ప్రకారం ఔషధ మొక్కలు మన శరీరాన్ని బలంగా, అమృతమయంగా మారుస్తాయి. వృద్ధాప్యంలో కూడా యువశక్తిని ఇస్తాయి. పూర్వకాలంలో మన మహర్షులు, ఆయుర్వేద పండితులు ఈ మొక్కను కేవలం ఒక కలుపు మొక్కగా కాకుండా మానవ శరీరానికి అమితమైన శక్తినిచ్చే ఒక దివ్యౌషధంగా గుర్తించారు. ముఖ్యంగా పురుషులలో శారీరక దౌర్బల్యాన్ని పోగొట్టి అంతులేని వీర్యశక్తిని, కండరాల పుష్టిని ప్రసాదించే గుణం ఈ మరుల మాతంగికి ఉంది. నేటి ఆధునిక కాలంలో ఆహారపు అలవాట్లు, ఒత్తిడి కారణంగా మగవారిలో సంతానలేమి సమస్యలు, శీఘ్రస్ఖలనం మరియు వీర్యకణాల లోపం వంటి సమస్యలు అధికమవుతున్నాయి. ఇటువంటి తరుణంలో ఈ మొక్క ఒక సంజీవనిలా పనిచేస్తుంది.
ఈ ముక్క వేర్లు, ఆకులు మరియు గింజలు పురుష హార్మోన్లను ప్రేరేపించి రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. దీనివల్ల మగవారు అద్భుతమైన శక్తిని పొంది శారీరక కార్యకలాపాల్లో గుర్రం లాంటి వేగాన్ని, సామర్థ్యాన్ని ప్రదర్శించే అవకాశం ఉంటుందని పూర్వీకుల నమ్మకం. మరుల మాతంగి వేర్లను సేకరించి శుభ్రం చేసి ఎండబెట్టి చేసిన పొడిని సరైన మోతాదులో వాడటం వల్ల నరాల బలహీనత తొలగిపోయి పురుషాంగంలో రక్త ప్రసరణ పెరుగుతుంది. ఇది అంగస్తంభన సమస్యలను సహజంగా పరిష్కరిస్తుంది. స్త్రీల ఆరోగ్య విషయానికొస్తే నేటి కాలంలో మెజారిటీ మహిళలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యలు పీసీఓడి మరియు పీసీఓఎస్. హార్మోన్ల అసమతుల్యత వల్ల కలిగే ఈ సమస్యలకు మరుల మాతంగి అద్భుతమైన పరిష్కారాన్ని చూపుతుంది. ఈ మొక్కలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు హార్మోన్ రెగ్యులేటింగ్ గుణాలు అండాశయంలోని నీటి బుడగలను కడిగించడంలో సహాయపడతాయి. పీరియడ్ సమయంలో వచ్చే విపరీతమైన కడుపు నొప్పిని తగ్గించడానికి, నెలసరి క్రమబద్ధీకరణకు ఈ ముక్క ఆకుల రసం లేదా కషాయం దివ్యంగా పనిచేస్తుంది. పూర్వం మన పెద్దలు ప్రసవం తర్వాత స్త్రీలు కోల్పోయిన శక్తిని తిరిగి పొందడానికి, గర్భాశయాన్ని శుద్ధి చేయడానికి ఈ ముక్క మూలికలను ఉపయోగించేవారు. సంతానం కలగక ఇబ్బంది పడే స్త్రీలలో గర్భాశయ దోషాలను తొలగించి గర్భం దాల్చే అవకాశాలను పెంచడంలో మరుల మాతంగి కీలక పాత్ర పోషిస్తుంది. ఇది కేవలం వ్యాధులను నయం చేయడమే కాకుండా స్త్రీ శరీరానికి కావలసిన రోగనిరోధక శక్తిని అందించి వారిని అంతర్గతంగా దృఢంగా మారుస్తుంది. తెల్లబట్ట వంటి సమస్యలతో బాధపడే మహిళలకు ఈ ముక్క ఒక వరప్రసాదం. మరింత లోతుగా పరిశీలిస్తే మరుల మాతంగి ముక్కలోని ఆల్కలాయిడ్సు మరియు ఫ్లేవనాయిడ్సు మన శరీరంలోని కణాలను పునరుజ్జీవింపచేస్తాయి. పురుషులలో వీర్య కణాల కదలికను పెంచడంలో దీనికి సాటి లేదు. మానసిక ఒత్తిడి వల్ల కలిగే శారీరక నిస్సత్తువను ఇది దూరం చేస్తుంది. స్త్రీలలో ఈస్ట్రోజన్ స్థాయిలను సమతుల్యం చేయడం ద్వారా వారిలో సహజమైన అందాన్ని, తేజస్సును పెంచుతుంది. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేవారు ఈ మూలికను ఆయుర్వేద నిపుణుల సలహాతో వాడటం వల్ల ఆరోగ్యకరమైన సంతానాన్ని పొందే అవకాశం ఉంటుంది. పూర్వం యుద్ధవీరులు, శారీరక కష్టం చేసేవారు తమ కండరాల పటుత్వం కోసం ఈ ముక్క వేర్ల చూర్ణాన్ని పాలతో కలిపి సేవించేవారు. ఇది శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపి రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఆస్థమా, దగ్గు వంటి శ్వాసకోశ సమస్యలకు కూడా దీని పొగ లేదా కషాయం మంచి ఫలితాలను ఇస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ముక్క ప్రయోజనాలు అనంతం. అందుకే దీనిని చిన్న ఉమ్మెత్తాన్ని తక్కువ అంచనా వేయకుండా ప్రకృతి మనకిచ్చిన సంజీవనిగా భావించాలి. ఈ ముక్క కేవలం పునరుత్పత్తి వ్యవస్థకి పరిమితం కాకుండా శరీరంలోని ఇతర రుగ్మతలను కూడా సమూలంగా నయం చేస్తుంది. ముఖ్యంగా ఈ ముక్క ఆకులను నూరుకొని రసం తీసి తలకు రాసుకుంటూ ఉండి జుట్టు రాలటం తగ్గుతుంది, కొత్త జుట్టు వస్తుంది. అటువంటి హెయిర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కు ఇది నిజంగా అమృతం లాంటిది. మీరు రోడ్డు పక్కన వెళ్ళేటప్పుడు ఈ ముక్క సులభంగా పెరుగుతూ ఉండటాన్ని చూసి ఉండవచ్చు. ఇక మీదట ఇది కనిపిస్తే తప్పకుండా ఒక్కసారి దీని ఆకులను తెచ్చుకొని ప్రయోగించి చూడండి. ఇక దీనితో హెయిర్ ఆయిల్ని కూడా తయారు చేసుకోవచ్చు. కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనెలో ఈ ముక్క ఆకులు వేసి మరిగించి వడికట్టుకొని జుట్టు కుదుళ్లకు రాస్తూ ఉంటే మీ జుట్టు ఎప్పుడూ తెల్లబడదు, నల్లగా దృఢంగా ఉంటుంది. ఇక ఎవరికైనా తీవ్రమైన తలనొప్పి ఉంటే ఈ ముక్క ఆకుల రసం కొద్దిగా తీసి పెరుగులో కలుపుకొని తలకు మర్దన చేస్తే వెంటనే ఉపశమనం కలుగుతుంది. అంతేకాదు, ఈ ముక్క రసంతో చర్మరోగాలు, గాయాలు, పిల్లలకు వచ్చే చర్మ సంబంధ సమస్యలు మొత్తం కూడా నయం చేయవచ్చు. చికెన్ పాక్స్ మచ్చలు కూడా పోతాయి. ఫిస్ట్యులా కూడా నయమవుతుంది. అరికాళ్ల మంటలతో బాధపడేవారు ఈ మరుల మాతంగి ఆకుల రసం, దొండ ఆకురసం, చిక్కుడు ఆకురసం సమంగా కలిపి అరికాళ్లకు మర్దన చేస్తూ ఉంటే ఆ మంటలు కూడా తగ్గుతాయి. ఇక ఈ ఆకులకు నువ్వుల నూనె రాసి వేడి చేసి శరీరంలో కొవ్వు పేరుకుపోయి ఉన్న చోట వేసి కట్టుకడితే ఆ కొవ్వు ఇట్టే కరిగిపోతుంది. స్త్రీలు కనుక స్తనాల వాపులతో బాధపడుతుంటే ఈ ముక్క ఆకులపై నువ్వుల నూనె రాసి గోరువెచ్చగా ఉన్నప్పుడు నొప్పి ఉన్న చోట పెడితే వాపు, నొప్పి తగ్గిపోతాయి. సాధారణంగా కోతులు కానీ, పిచ్చి కుక్క కానీ కరిచిన వారికి కూడా ఈ మరుల మాతంగి ఆకులతో వైద్యం చేస్తారు. ఆ మిశ్రమాన్ని కుక్క కరిచిన చోట రాస్తే విషం శరీరానికి పాకదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. గజ్జి, తామర, దురద ఉన్న చోట ఈ రసాన్ని రాస్తే త్వరగా తగ్గిపోతాయి.
తలలో పేలు, కురుపులు ఉన్నవారు ఈ ఆకుల రసాన్ని ఆముదంతో కలిపి రాస్తే ఆ సమస్యలు తొలగిపోతాయి. చూశారు కదా, మనకు ఎంతో సహజంగా లభించే ఈ మరుల మాటంగి యొక్క ఉపయోగాలేమిటో. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఆత్మీయులతో షేర్ చేసుకోండి. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం కదా. వంట చేసిన తర్వాత గ్యాస్ స్టవ్ కడిగే ప్రతి మహిళ ఈ వీడియోని తప్పక చూడండి. వంట చేసిన తర్వాత గ్యాస్ స్టవ్ను శుభ్రం చేసేవారు మీలో ఎవరైనా ఉన్నారా? అయితే ఈ చిన్న తప్పు మీ ఇంట్లో ఎవరి ప్రాణాలనైనా తీసేయవచ్చు. చాలా ఇళ్లల్లో అమ్మాయిలు భోజనం చేసిన వెంటనే గ్యాస్ స్టవ్ను శుభ్రం చేయటం మొదలు పెడతారు, లేదా వంట చేసిన వెంటనే గ్యాస్ స్టవ్ను శుభ్రం చేయటం మొదలు పెడతారు. కానీ శాస్త్రాల ప్రకారం ఇది సరైనదా లేదా తప్ప? అసలు వంట చేసిన తర్వాత గ్యాస్ స్టవ్ కడిగితే ఏమవుతుంది అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు విని ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. వీడియోలోకి వెళ్లే ముందు కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. మన శాస్త్రాలలో ఇంట్లోని స్టవ్ కూడా మనతో మాట్లాడుతుందని చెప్పారు. అవును, గరుడ పురాణంలో వంటగది గురించి, పొయ్యి గురించి కూడా వివరంగా చెప్పారు. మన హిందూ సనాతన ధర్మంలో గరుడ పురాణం సామాన్యమైన గ్రంథం కాదు. ఈ పురాణంలో మన జీవితంలోని చిన్న చిన్న విషయాల గురించి కూడా వివరంగా తెలియజేశారు. మన గృహంలో అత్యంత పవిత్రమైన, అత్యంత కీలకమైన స్థానం ఏదంటే మనలో చాలామంది పూజా గది అని చెప్తూ ఉంటారు. కానీ మన పూర్వీకులు శాస్త్రాలు చెప్పిన దాని ప్రకారం ఇంటికి నిజమైన గుండెకాయ వంటగది. ఆ వంటగదిలో కూడా ప్రాణశక్తికి కేంద్రంగా నిలిచేది మన స్టవ్. ఇది కేవలం భోజనం వండే సాధనం కాదు, మన ఇంటి సుఖశాంతులను, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాన్ని నేరుగా శాసించే ఒక శక్తి స్వరూపం. మన ఇంటి వాస్తు, శాంతి, పితృదోష నివారణ వంటి అనేక అంశాలు ఈ స్టవ్తోనే ముడిపడి ఉన్నాయి. ఇది వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా దీని వెనుక లోతైన ఆధ్యాత్మిక, శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. ఈ రోజుల్లో మనం ఈ విషయాలను అంతగా పట్టించుకోకపోవచ్చు. కానీ మన జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలకు మూలాలు మన వంటగదిలోనే, ముఖ్యంగా మనం స్టవ్ను చూసుకునే విధానంలోనే ఉన్నాయని శాస్త్రాలు ఘోషిస్తూ ఉన్నాయి. గరుడ పురాణం ప్రకారం ఎక్కడైతే అన్నం గౌరవించబడుతుందో అక్కడ లక్ష్మీదేవి నివసిస్తుంది. అన్నం ప్రాణానికి ఆధారం. ఆ అన్నాన్ని వండి మనకు ప్రాణశక్తిని అందించే ప్రదేశం స్టవ్. కాబట్టి స్టవ్ కేవలం ఒక వస్తువు కాదు, అది పూజించదగిన పవిత్ర స్థానం. స్టవ్కు అగ్నిదేవునితో ప్రత్యక్ష సంబంధం ఉంది. వేదాలలో అగ్నిదేవుణ్ణి దేవతలకు ముఖంగా వర్ణించారు. యజ్ఞాలు, యాగాలు చేసినప్పుడు అగ్ని ద్వారానే దేవతలకు ఆహుతులు అనగా నైవేద్యాలు అందుతాయి. అదేవిధంగా ఒక గృహిణి తన ఇంట్లో స్టవ్ వెలిగించినప్పుడు ఆమె ఒక యజ్ఞాన్ని ప్రారంభిస్తున్నట్టే లెక్క. ఆ యజ్ఞఫలం ఆ ఇంటి సభ్యులందరి ఆరోగ్యం, మానసిక స్థితి మరియు భవిష్యత్తుపై ప్రభావం చూపుతుంది. అందుకే పూర్వం వంటగదిని ఒక యజ్ఞశాలగా, స్టవ్ను యజ్ఞకుండంగా భావించేవారు. స్టవ్పై వండిన ఆహారం కేవలం మన ఆకలిని తీర్చటమే కాదు, అది మన మనసును, ఆలోచనలను కూడా ప్రభావితం చేస్తుంది. స్టవ్ పరిశుభ్రంగా, పవిత్రంగా ఉన్నప్పుడు దానిపై వండిన ఆహారం సాత్వికంగా, శక్తివంతంగా ఉంటుంది. అలాంటి ఆహారం తీసుకున్న కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా, ప్రశాంతంగా, ప్రేమగా ఉంటారు. ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా నివసిస్తుంది. అలా కాకుండా స్టవ్ మురికిగా, జిడ్డు పట్టి, నల్లగా మారిపోయి ఉంటే దానిపై వండిన అన్నం అపవిత్రమవుతుంది. అలాంటి అపవిత్రమైన ఆహారం ఇంట్లోకి ప్రతికూల శక్తిని తీసుకువస్తుంది. దాని ఫలితంగా కుటుంబంలో రోగాలు, కలహాలు, ధన నష్టము, ముఖ్యంగా స్త్రీలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు మరియు బాధలు పెరుగుతాయి. చాలామంది స్త్రీలకు తెలియని విషయం ఏమిటి అంటే గ్యాస్ స్టవ్ అయినా, సాంప్రదాయ కట్టెల పొయ్యి అయినా 2 దేవతా శక్తులతో సంబంధం కలిగి ఉంటాయి. స్టవ్ శుభ్రతను నిర్లక్ష్యం చేయటం అంటే అగ్నిదేవుణ్ణి, అన్నపూర్ణాదేవిని, లక్ష్మీదేవిని అవమానించటమే. ముఖ్యంగా స్త్రీకి మరియు స్టవ్కు మధ్య విడదీయరాని బంధం ఉంది. వంటగదిని స్త్రీకి 2వ ఇల్లుగా చెప్తూ ఉంటారు. అందులో స్టవ్ ఆమెకు అత్యంత సన్నిహితమైనది.
ఒక స్త్రీ యొక్క ఆరోగ్యము, సౌభాగ్యము, ఆమె కుటుంబంలో ఎదుర్కొనే కలహాలు, దరిద్రం, వాస్తు దోషం, పితృదోషం వంటివన్నీ కూడా స్టవ్తో ముడిపడి ఉంటాయి. అందుకే స్టవ్ను ఎప్పుడూ మురికిగా లేదా జిడ్డుగా ఉంచకూడదని పదే పదే చెప్తూ ఉంటారు. శాస్త్రాలలో చెప్పబడిన నియమాలను పాటించకుండా స్టవ్ను ఉపయోగిస్తే ఆ ఇంటి స్త్రీ జీవితంలో బాధలు, అవమానాలు మరియు కుటుంబ కలహాలు తప్పవని హెచ్చరించారు. స్టవ్ యొక్క సరైన స్థితి ఒక స్త్రీ యొక్క మానసిక మరియు కుటుంబ సమతుల్యతను కాపాడుతుంది. వాస్తుశాస్త్రంలో స్టవ్ను ఎక్కడ ఉంచాలనే దానిపై చాలా స్పష్టమైన నియమాలు ఉన్నాయి. వంటగది ఎల్లప్పుడూ ఇంటికి ఆగ్నేయ మూలలో అంటే అగ్ని కోణంలో ఉండాలి. అది అగ్నికి సంబంధించిన దిశ కాబట్టి ఇక్కడ వంటగది ఉండటం అత్యంత శ్రేయస్కరం. స్టవ్ను కూడా ఆ ఆగ్నేయ మూలలోనే ఉంచి వంట చేసే వారి ముఖం తూర్పు లేదా ఉత్తరం వైపు ఉండేలా చూసుకోవాలి. ఈ 2 దిశలు దేవతలు కొలువై ఉండే శుభప్రదమైన దిశలు. ఈ నియమాన్ని పాటించిన ఇంట్లో దేవతలు నివసిస్తారు. సిరి సంపదలు వృద్ధి చెందుతాయి. దీనికి విరుద్ధంగా స్టవ్ను తప్పుడు దిశలో ఉంచటం వల్ల తీవ్రమైన దుష్ప్రభావాలు కలుగుతాయి. ఉదాహరణకు స్టవ్ పశ్చిమ లేదా దక్షిణ దిశలో ఉంటే ఆ ఇంట్లో ధనం నీరులా ఖర్చయిపోతుంది. ఎంత సంపాదించినా నిలవదు. దరిద్రం, కష్టాలు ఆ ఇంటిని చుట్టుముడతాయి. ఇంటి సుఖశాంతులు, ఐశ్వర్యం పూర్తిగా దెబ్బతింటాయి. నైరుతి మూలలో స్టవ్ ఉంటే ఆకస్మిక దుర్ఘటనలు పెరుగుతాయి. ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణిస్తుందంటే దానికి కారణం స్టవ్ దక్షిణ దిశలో ఉండటం కావచ్చు. అన్నిటికంటే ప్రమాదకరమైనది స్టవ్ను ఈశాన్య మూలలో అంటే ఈశాన్య కోణంలో ఉంచటం. ఇది దేవతల స్థానం, జలతత్వానికి సంబంధించిన దిశ. ఇక్కడ అగ్నిని ఉంచటం అంటే దేవతలను నేరుగా అవమానించటమే. దీనివల్ల దేవతలు కోపించి తీవ్రమైన పితృదోషం కూడా కలుగుతుంది. ఈ ఈశాన్యంలో స్టవ్ ఉన్న ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య సయోధ్య ఉండదు. నిరంతరం కలహాలు జరుగుతూనే ఉంటాయి. కుటుంబం ఈడిపోయే పరిస్థితులు వస్తాయి. ప్రతి ఒక్కరూ తీవ్రమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఇలాంటి ఇళ్లలోనికి అశుభ శక్తులు, ప్రతికూల శక్తులు సులభంగా ప్రవేశిస్తాయి. ఆ కుటుంబం యొక్క ఆశలు భంగపడి క్రమంగా వారి పతనం ప్రారంభమవుతుంది. అందుకే ముఖ్యంగా స్త్రీలు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు ఇంట్లో పురుషులు ఈ విషయాలను పట్టించుకోకపోవచ్చు. అలాంటి వారికి ప్రేమగా నచ్చజెప్పి స్టవ్ను సరైన దిశలో మార్పించాల్సిన బాధ్యత గృహిణిదే. ఇక స్టవ్ శుభ్రత విషయానికి వస్తే శుభ్రపరచటం అందరూ చేస్తారు, కానీ దానిని ఎప్పుడు ఎలా చేయాలో తెలియకపోవటమే అసలు సమస్య. గరుడ పురాణం, వాస్తుశాస్త్రం మరియు ధర్మశాస్త్రాల ప్రకారం ఒక స్త్రీ ప్రేమతో, శ్రద్ధతో స్టవ్ను పవిత్రంగా భావించి పనిచేస్తే ఆ ఇంట్లో రోగాలు తక్కువగా ఉంటాయి. భార్యాభర్తల మధ్య ప్రేమ నిలిచి ఉంటుంది మరియు ధనధాన్యాలకు ఎప్పటికీ కొదువ ఉండదు. వంటగది నుండి వెలువడే సానుకూల శక్తి ఇంట్లో శాంతిని, ఆనందాన్ని నింపుతుంది. స్టవ్ను శుభ్రం చేయడానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. ఉదయం స్నానం చేయకుండా వంటగదిలోనికి ప్రవేశించి స్టవ్ను తాకటం లేదా వంట చేయటం పూర్తిగా నిషిద్ధం. ఈ రోజుల్లో కొందరు ఆధునిక స్త్రీలు ఈ నియమాన్ని పాటించకపోవచ్చు, కానీ ఇది మహాదోషమని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. స్నానం చేయకుండా వంటగదిలోనికి వెళ్తే ఆ ప్రదేశం యొక్క శక్తి అపవిత్రమవుతుంది. వండిన అన్నం దోషపూరితమవుతుంది. దానివల్ల ఇంట్లో అన్నానికి, ధనానికి కొరత ఏర్పడుతుంది. అలాగే రాత్రి భోజనం వండిన తర్వాత స్టవ్ను మురికిగా వదిలివేయటం చాలామందికి అలవాటు, కానీ ఇది చాలా పెద్ద తప్పు. స్టవ్పై లక్ష్మీదేవి, అన్నపూర్ణాదేవి నివసిస్తారని మర్చిపోకూడదు. రాత్రంతా స్టవ్ను మురికిగా వదిలివేయటం అంటే వారిని అవమానించటమే. దీనివల్ల ఆ ఇంట్లో దరిద్రం, రోగాలు, కలహాలు పెరుగుతాయి. కొందరు స్త్రీలు సోమరితనంతో లేదా సమయం లేక నెలల తరబడి స్టవ్ను సరిగ్గా శుభ్రం చేయరు. ఇది ఇంటి వాతావరణాన్ని పూర్తిగా చెడగొడుతుంది. స్టవ్ పక్కన మురికి పాత్రలను పేర్చడం కూడా చాలా అశుభం. స్టవ్ అత్యంత పవిత్రమైన వస్తువు. దాని పక్కన మురికిని చేర్చడం వల్ల వాస్తు దోషం ఏర్పడి ప్రతికూల శక్తి పెరుగుతుంది. అలాగే స్టవ్పై ఖాళీ పాత్రలు లేదా ఇతర సామాన్లు పెట్టకూడదు. ఇది శక్తి ప్రవాహానికి ఆటంకం కలిగించి పనులలో అడ్డంకులను సృష్టిస్తుంది. ఇక వంట చేసిన వెంటనే స్టవ్ను నీళ్లతో కడిగి శుభ్రం చేయవచ్చా అనే సందేహం చాలామందికి ఉంటుంది.
పూర్వకాలంలో పెద్దలు కట్టెల పొయ్యి లేదా మట్టి పొయ్యిపై వంట చేసేవారు. వంట పూర్తయిన తర్వాత పొయ్యి చల్లారే వరకు వేచి ఉండి మరుసటి రోజు ఉదయం దానిని శుభ్రం చేసేవారు. వేడిగా ఉన్న పొయ్యిపై వెంటనే నీళ్లు పోయటం వల్ల అది పగిలిపోతుందనే భౌతిక కారణంతో పాటు ఒక లోతైన నమ్మకం కూడా ఉండేది. వంట పూర్తయ్యాక పొయ్యిలో మిగిలి ఉన్న నిప్పు కణాలు ఆ వేడి రాత్రంతా ఇంట్లో సానుకూల శక్తిని, ఐశ్వర్యాన్ని నిలిపి ఉంచుతాయని వారు నమ్మేవారు. వెంటనే నీళ్లు పోసి ఆ అగ్నిని చల్లార్చటం అంటే పవిత్ర శక్తిని మన చేతులతో మనమే ఆపివేయటం లాంటిది. ఇది ఒక యజ్ఞం పూర్తయ్యే ముందే దీపాన్ని ఆర్పివేసినంత దోషం. అందుకే రాత్రిపూట గ్యాస్ స్టవ్ను కూడా నీటితో కడగకూడదు. వాస్తు ప్రకారం కూడా అగ్నితత్వానికి ప్రతీక అయిన స్టవ్ను గౌరవించాలి. దీనిని నీటితో అకస్మాత్తుగా చల్లార్చటం అంటే అగ్నిని అవమానించటమే. ముఖ్యంగా రాత్రిపూట స్టవ్ను తడిగా వదిలివేయటం మంచిది కాదు. తడి ఉపరితలం ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుంది. అయితే ఈ ఆధునిక యుగంలో గ్యాస్ స్టవ్లను వాడుతూ ఉన్నాం కాబట్టి మనం ఒక మధ్య మార్గాన్ని అనుసరించవచ్చు. రాత్రి భోజనం పూర్తయిన తర్వాత స్టవ్ కొద్దిగా చల్లారిన తర్వాత ఒక పొడి గుడ్డతో లేదా చాలా తక్కువ తడి ఉన్న గుడ్డతో దానిపై పడిన ఆహార పదార్థాలను, మరకలను తుడిచివేయాలి. దీనివల్ల స్టవ్ మురికిగా ఉండదు. అదే సమయంలో పూర్తిగా తడిగా కూడా మారదు. ఇక అసలైన శుభ్రతను మరుసటి రోజు ఉదయం స్నానం చేసిన తర్వాత చేయాలి. నిమ్మరసం, ఉప్పు లేదా బేకింగ్ సోడా వంటి సహజమైన పదార్థాలతో స్టవ్ మూలాలను, బర్నర్లను మరియు స్టవ్ కింద పేరుకుపోయిన జిడ్డును పూర్తిగా శుభ్రం చేయాలి. గ్యాస్ పైపు వాల్వులను కూడా తడిగుడ్డతో తుడవాలి. అక్కడ మురికి పేరుకుపోవటం కూడా వాస్తు దోషానికి కారణమవుతుంది. ఈ విధంగా చేయటం వల్ల శుభ్రత ఉంటుంది. అదే సమయంలో శాస్త్ర నియమాలను కూడా పాటించినట్లు అవుతుంది. శుభ్రం చేసేటప్పుడు ఓం అగ్నియే నమః అనే మంత్రాన్ని మనసులో స్మరించుకోవటం ఇంకా మంచిది. కొత్త స్టవ్ను ఇంటికి తెచ్చినప్పుడు దానికి పసుపు కుంకుమలతో స్వస్తి గుర్తు గీసి పూజ చేసి వాడటం ప్రారంభించాలి. వారానికి ఒక్కసారి శుక్రవారం నాడు స్టవ్ను శుభ్రం చేసి పసుపుతో బొట్లు పెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. స్టవ్ను శుభ్రం చేసేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దానిని ఎప్పుడూ నోటితో ఊదటం, గట్టిగా కొట్టడం లేదా కాలితో తన్నటం వంటివి చేయకూడదు. ఇది అగ్నిని తీవ్రంగా అవమానించటమే అవుతుంది. స్టవ్ను ఎప్పుడూ చిరాకుతో, కోపంతో శుభ్రం చేయకూడదు. మనం ఏ మానసిక స్థితితో పని చేస్తామో ఆ శక్తి వండిన భోజనంలోనికి ప్రవేశిస్తుంది. అందుకే ఎల్లప్పుడూ ప్రసన్నమైన మనసుతో, ప్రేమతో లక్ష్మీదేవి ఆసనాన్ని శుభ్రం చేస్తున్నామనే భక్తి భావనతో ఈ పని చేయాలి. వంటగదిలో ఒక చిన్న గణేశుడి లేదా అన్నపూర్ణాదేవి ఫోటోను ఉంచుకొని వంట చేసేటప్పుడు వారిని స్మరించుకోవటం వల్ల వండిన ఆహారం అమృతంలాగా మారుతుంది. చివరిగా మన ఇంటి వంటగది కేవలం భోజనం తయారు చేసే స్థలం కాదు. అది మన కుటుంబం యొక్క ఆనందానికి, ఆరోగ్యానికి, సంపదకు మూలం. అక్కడ కొలువై ఉండే స్టవ్ మన జీవితాలను నడిపే అగ్నిదేవుని ప్రతిరూపం. అన్నాన్ని ప్రసాదించే అన్నపూర్ణాదేవి ఆసనం, ఐశ్వర్యాన్ని ఇచ్చే లక్ష్మీదేవి నివాసం. ఈ పాత ఆచారాలను, నియమాలను అర్థం చేసుకొని మన ఆధునిక జీవితంలో కొద్దిపాటి మార్పులతో అనుసరించగలిగితే మన ఇల్లు ఎల్లప్పుడూ సుఖ, శాంతి మరియు ఐశ్వర్యంతో నిండి ఉంటుంది. అగ్నిని గౌరవించండి, స్టవ్ను ప్రేమతో సంరక్షించండి. అన్నపూర్ణాదేవి కృపకు పాత్రులు కండి. మన ఇంటి హృదయాన్ని వెచ్చగా, శుభ్రంగా, గౌరవంగా ఉంచుకోవటం మనందరి బాధ్యత. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.